ఆగవే, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? అత్తగారింటికి. ఎందుకు? అదే మాటమ్మా, ఆడపిల్ల నాకెప్పటికైనా అత్తగారింటికి వెళ్లాల్సిందే కదా. ఎన్నాళ్ళిలా మిమ్మల్ని నా గుండెల మీద కుంపట్లా కూర్చోపెట్టుకొని చెప్పండి. వయసొచ్చిన ఆడపిల్ల తన మొగుడిని తను వెతుక్కోకపోతే నలుగురు నానా మాటలు అంటారమ్మా. చూసావా, ఇంత వయసొచ్చిన దీనికి ఓ లవ్వు సాంగు లేకుండా కూర్చుంది. ఎంత సొంత బావైతే మాత్రం ముందు నుంచో వెనక నుంచో వెళ్ళి ఏదో ఒక యాక్సిడెంట్ చెయ్యకపోతే ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకోరు? అమ్మో, రేపు జరగకూడదు ఏదైనా జరగకపోతే తప్పు తల్లిది అనరమ్మా, పిల్లది అంటారు. అందుకే తప్పు చేయడానికి ఇంత తొందర పడుతున్నానమ్మా. అమ్మో అమ్మో అమ్మో, ఇది అనంత పని చేసేలా ఉంది. ఇక ఊరుకుంటే లాభం లేదు. సుబ్బమ్మత్త, సూరక్క, వీరమోజన, రండి రండి, త్వరగా రండి. వాళ్ళంతా ఎందుకే? ఎందుకేమిటండి? పళ్ళాలు ఎత్తడానికి. పళ్ళాలు ఎత్తడం ఏంటి? తాంబూలాలు మార్చుకోవడానికి అన్నయ్య గారింటికి వెళ్ళాలండి. మీరు త్వరగా చొక్కా వేసుకోండి. అమ్మమ్మమ్మో, ఎన్ని పనులు. దీనికి ఏదొచ్చినా పట్టలేమండి బాబు. ఇక్కడున్నావా? పేపర్లో నీ ఫోటో పడిందే. పడితే తనకి 2 సార్లు మధు అనాలా? రోలర్ స్కేటింగ్ లో ఛాంపియన్ కదా, అందుకే పడుంటుంది. అబ్బా, అందుకు కాదే. మరి లాస్ట్ టైం స్విమ్మింగ్ లో ఫస్ట్ వచ్చినందుక? కాదు, మెంటల్ వచ్చి ఇంట్లోంచి పారిపోయినందుకు. ఏం కూసావే? నేను కాదు, ఈ పేపర్ వాడు కూసాడు, అదే రాశాడు. ఎవడే ఎవడే పిచ్చేసట్టి? ఒరేయ్ అయ్యా, నేను అలా ఊళ్ళోకి వెళ్ళి వడ్డీలు వసూలు చేసుకొస్తా. సరేనండి. కొట్టు జాగ్రత్త. ఎవడైనా అప్పు కావాలని వస్తే లేడీని పంపించే. అలాగేనండి. కూర్చోబెట్టి ఇప్పుడే వచ్చా. నువ్వేనా పిచ్చేసట్టి? అవును నేనే. ఏమిట్రా సౌండ్? వెనకాల టైర్ బరస్ట్ అయిందా చూడు. వెనకాల టైర్ కాదండి బరస్ట్ అయింది. పిచ్చేసేటి దవడా అటు చూడండి. వేసింది ఒకటి. ఎంత ధైర్యంరా నీకు? ఏంటది? ఎవరా అమ్మాయి ఇంత అందంగా ఉంది? ఏమిటిది? కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో, అమ్మో, ఇంత అందం చూసి నేను తట్టుకోలేనురా. అబ్బా, అబ్బాయి గారు ఏమైందండి? గుండెల్లో పూలబాణం గుచ్చుకుందిరా. హే భగవంతుడా, ఏమిటి నాకీ శిక్ష? నేనెందుకు తొందరపడి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయికి మనసిచ్చారు? ఇచ్చాక ఎందుకు ఈ అమ్మాయిని చూశారు? ఏమిటి నాకీ పరీక్ష? ఆపుతారా? నా వల్ల కాదురా. చాలే ఊరుకోండి. ఎవరన్నా ఇంటే నోడుతో నవ్వడు. అసలు అమ్మాయి ఎవరనుకుంటున్నారు? ఎవరా? మొన్న ఫోటో చూసి మనసిచ్చాను 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 తెగ ఇదే పేరు చూడండి. ఆవిడే ఈవిడ, మీకు కాబోయే ఆవిడ. చూడండి నా సామిరంగా. నేను ఇంట్లోంచి పారిపోయినా, పైగా నాకు పిచ్చంటావా? ఆ అమ్మాయి తప్పిపోయిందని పిచ్చేశెట్టి గడి పేరు మీద ప్రకటన ఇచ్చాం కదా, అది చూసి రెచ్చిపోయి వచ్చి వాడిని పిచ్చి కొట్టుడు కొడుతుంది. నా ఫోటో పేపర్ నేనా? నీకు నాకు ఏం సంబంధం? అదే నేను అడుగుతున్నాను. ఎక్కడికి తీసుకెళ్తారు? ఏంట్రా అది? అవునబ్బాయి గారు, అంటే వ్యాన్ ఎక్కించుకెళ్తున్నారు. ఈయనకి లెక్కలు చెప్పాడు. ఏంట్రా? దుబ్బిన పొయ్యిలో పెడతా. ఏంటి చెల్లాయ్, పళ్ళాలు మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాయి. అసలే పళ్ళాలు మొయ్యలేక సత్తుంటే మధ్యలో ఈడొకడు మా ఇద్దరు గొడవని ఏదో కర్మ. వెళ్ళేటప్పుడు తప్పించుకుంటే ఇప్పుడు దొరికాం. ఆయన నీకేం తక్కువ చెల్లమ్మా? ఆ అన్నయ్య కాదంటే ఈ అన్నయ్య లేడా? ఈడి కొడుకు లేడా? పదనే మన ఇంటికి పోయి తాంబూలాలు మార్చుకుందాం. అంతగా గతి లేకపోతే నా కూతురు మెడకు పెద్ద బండ గట్టి నూతులోకి తోసేస్తాను గాని నీ ఇంటికి కోడలుగా పంపిస్తానా? నాన్నా, ఇంత అవమానం జరిగాక కూడా నువ్వు నా తండ్రివి అనే నిజాన్ని నమ్మలేకపోతున్నాను. అవతలాడికి ఏడుపు రాబోయే సమయంలో కామెడీ చేయకూడదు నాన్న. రండి రండి రండి. అబ్బాయి గారు పెళ్లి కదండి, అందుకండి సందరంతా. పెద్దయ్య గారు పెద్దమ్మ గారు ఊళ్ళో శుభలాగులు ఉండడానికి వెళ్ళారండి. ఏండి మనుషులకే కాదండి, కోళ్ళకి తోళ్ళకి కూడా ఇచ్చేస్తున్నారండి. 10,000 ఇచ్చారండి. అమ్మాయి గారు చెప్ప పెట్టుకుంటూ వచ్చారంటండి. అబ్బాయి గారి మీద మనసు లాగేసిందా? మనసు లాగేయడమే కాదు, చొక్కా కూడా వేసేసి. అమ్మాయి గారు రండి 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 అమ్మాయి గారు. ఇంతకీ మీ యువరాజా వారు ఎక్కడా? మా యువరాజా వారు ఇంజన్ గుర్రం ఎక్కి బట్టలాటకి బజార్ అడవికి వెళ్ళారు. రాణిగారి కంటే రాజావారే ఎక్కువ చదివినట్టున్నారే. అవునే, చాలా కోర్సులు చదివినట్లున్నారు. డాక్టరు, లాయరు, ఇంజనీరు. అబ్బో. తాతయ్య, మీ అబ్బాయి గారు ఏం చదివారు? వాళ్ళ దాకా చదివానండి. అమ్మాయి గారు చెప్పకూడదు కానండి, ఆయనకంటే నేను 2 అక్షరాలు ఎక్కువ చదివానండి. ఊళ్ళు కూడా వచ్చండి. నిజం చెప్పు.
నిజమండి బాబు, సంతకం చేయడం రాదండి. ఒట్టు వెళ్ళిపోతారండి. మరి ఆ ఫోటోలన్నీ ఆ ఫోటోలా మా అబ్బాయి గారు ఎన్టీఆర్ ఖైతానండి. కైతానా? ఆ. కైతానంటే ఖైతానంటే ఖైతాన్ ఫ్యాన్ అండి బాబు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, వదినా 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 వదినా. ఏంటి? నేను నీకు వదిన్నా? ఏమ్మా, అబ్బాయి గారు నాకు అన్నయ్య గారు అయినప్పుడు నువ్వు నాకు వదిన బాబేంటి? సరే సరే, ఇంతకీ విషయం ఏమిటో చెప్పు. నీ పద్ధతి నాకేం నచ్చలేదు వదినా. ఏ? ఉవ్వా, పల్లెటూళ్ళలో ఇట్లాంటి బట్టలు వేసుకుంటే ఎవడని మెచ్చుకుంటాడు వదినా? మరి ఎలాంటి బట్టలు వేసుకోవాలి? చక్కగా తెల్ల చీర కట్టుకొని, కట్టుకుని, తల నిండా మల్లెపూలు పెట్టుకొని, పెట్టుకుని, గుమ్మ గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు పట్టుకొని, పట్టుకుని బాగా పొద్దొయ్యాక గడ్డం సాటికి వచ్చావంటే అబ్బో ఇలా కొట్టారంటే. మరి ఇవన్నీ చేసుకుని నీకోసం రావాలా? తప్పమ్మాయి గారు, నా కోసం కాదండి, అబ్బాయి గారు మనసులో ఉన్న మాట చెప్పానంతే. ఆ తర్వాత మేము ఇట్టాం. తాతిగా? తాతయ్యకి నా కోపం వద్దంతే. తాతారా, కాసేపట్లో వస్తానని మీ అన్నయ్యతో చెప్పు. ఆహా ఆహా, తెల్ల చీర మల్లె పూలు, ఓ తెల్ల చీర మల్లె పూలు, తెల్ల చీర మల్లె పూలు, తెల్ల చీర మల్లె పూలు, తెల్ల చీర. అబ్బో, ఏంటి దానికేదో సలహా ఇచ్చొస్తున్నావు? ఆ విషయం మామూలుగా నోటితో అడగొచ్చు కదా, చాటుతో పీక్ అడగాల? సర్లే గాని ఇంతకీ అదే అడిగింది, నువ్వేం చెప్పావు? మీ బావని వల్లో వేసుకోవడం ఎలాగా అని సలహా అడిగింది. ఇచ్చావా? మనసు బొమ్మింది సలహా కదా అని చేసినంతే. అబ్బా, ఏంటంటే మళ్ళీ కొడతానంటే? ఇంతకీ మా బావకి అదెక్కువ నేనెక్కువ? అది ఎక్కువ నువ్వెక్కువ, మీ బావనే అడగండి. అయితే సలహా ఇవ్వు. ఊరుకోండి అమ్మాయి గారు, ప్రతిదానికి సాడెత్తారు. మీకు అంతకంటే మంచి సలహా ఇద్దామని. నిజమా? ఏంటది? ఏం లేదు అమ్మాయి గారు, మీరు తల నిండా తట్టడి పూలు పెట్టుకొని ఈ లంగా వండేసుకొని అమ్మోర్లా తిరుగుతుంటే మీ వంక ఎవరు చూస్తారు? బిగుతైన బట్టలు వేసుకుని లేడి పిల్లలాగా చంగ్ 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 అంటూ తిరుగుతుంటే ఆ అమ్మాయి వంకే చూస్తారు. అందుకని నా మాటని మోకాళ్ళపై దాకా లంగా కత్తిరించేసుకుని మీరు కూడా అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళి సింహ 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 సింహలాడితే కనపడ్డారంటే ఎప్పుడు మీ వంక చూస్తారు. ఇంకా దాని ఎందుకు చూస్తారండి? ఇదిగో తాతిగా. ఇదిగో తాతగాడు, నా కోపం వద్దమ్మా. తాతారా, ఆ, కొంచెం సేపట్లో వస్తానని ఆ. మా బావతో చెప్పే. ఆ, అబ్బాయి గారు అబ్బాయి గారు ఆపండి ఆపండి ఆపండి. ఏమిట్రా సినిమా పేరు? అది శ్రీమ సున్న తలకాయ రామ. మరి అదే మడతలో కెడతంటే 1వ తరగతి చదువులు ఇలాగే ఉంటాయి. నేను చూడండి 2వ తరగతి ఎంత సులాగా చదివేస్తాను. సీమంతాలు ఎరగవా దొరసాని. ఏడు సవలే నోర్మి. 1వ క్లాసు 2వ క్లాస్ చదువులు ఇలాగే ఉంటాయి. మనం 3వ క్లాసు. నేను చదువుతాను చూడండి. శ్రీ యాత్రాలయ రామచంద్ర సావా హచ్చసున్నా. రే, ఇది చదివింది ఇంకా అసహ్యంగా ఉన్నట్టుంది. అసహ్యంగా ఏంటి అబ్బాయి గారు? నాకు రేయ్, ఇట్రా. ఏంటి సార్? ఆ సినిమా పేరేంటే? శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం. ఛా! శ్రీ కన్యకా పరమేశ్వరి మహత్యం, శ్రీ పానకాల స్వామి మహత్యం, ఓ మర్రి చెట్టు, దాని కింద ఓ పుట్ట, అందులో పాము మహత్యం. ఏ సినిమాలు అయ్యే? కాస్త మంచి సినిమాలు తేవచ్చు కదయ్యా. బొబ్బిలి పులి, ఆ. సర్దార్ పప్పరాయుడు, జస్టిస్ చౌదరి. అలాంటి బాక్సులు కావాలంటే 10,000 అవుతాయండి. అంతే కదా. ఇంటికెళ్ళి మా నాన్నగారిని నేనేమని చెప్పి తీసుకో. ఇదిగో, తర్వాత మడతలో కిడత కబురు చెప్పొద్దు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. సాయంత్రానికి మా గురువు గారి సినిమా కావాలంతే. అవును, థియేటర్ అదిరిపోవాలంతే. అంతే. వెళ్ళు. ఎలా? ఓయ్, సాయంకాలం ఈ అబ్బాయి గారి పక్కన ఈ అమ్మాయి గారికి ఒక సీట్ ఉంచు. అలాగేనమ్మా. వెళ్ళు. ఓహో, నువ్వు దారి ఆపము. ఏయ్, నేనేదో సరదాగా సినిమా చూడాలనుకుంటే మధ్యలో నువ్వేంటి జనరేటర్ సౌండ్ లాగా? ఓ ఊగిపోతున్నావు. నీకు నేనేంటా? ఆ. ఓయ్, మీ నాన్న చెల్లెల కూతురు నీకేంటో మా అమ్మ వదిన మొగుడిని అడుగు. ఈ వర్షాకాలంలో పెళ్లి చేసుకుంటే రేపు ఎండాకాలంలో పురుడోసుకోవడం కష్టమని ఆగాను, కానీ నీకు దెబ్బలు తగిలితే కాపడం పెట్టడం కష్టమని కాదు. నాకు దెబ్బలు తగలడం ఏంటి? మన పెళ్ళవగానే తిరుపతి గుళ్ళో నీ చేత అంగ ప్రదక్షిణ చేయిస్తానని మొక్కుకున్నాను. ఏంటమ్మా, అంగ ప్రత్యక్షం చేస్తావా? మడతలో కిడతాం కాదు. మరి నేను తడిగుడ్డలతో తొలితే జనం గుళ్ళో ఉంటారేంటి? గుడి చుట్టూ ఉంటారు. కానీ తన పెళ్ళాన్ని అందరూ అలా చూస్తే మా బావకి ఎంత అవమానం. పెళ్ళామా గడిద గుడ్డ, అలాంటి ఆశలేం పెట్టుకోకు. నాకంటే క్లాసు దొరుకుద్దా నీకు? చూస్తావుగా. అమ్మయ్యా, కడుపులో కావిడి దిగిపోయిందిరా బాబు. చువ్వి చువ్వి చువ్వాల. దొంగనాన్న దొంగనాన్న దా.
నేను దొంగ నాన్న చంబుచ్చి కొట్టానంటే చిప దొంగ నాన్న అనలేదు, దొంగ నాన్న అన్నాను. ఎవరుగా ఆడు దొంగ కాదురా. నూరుగా ఆడు దొంగే. ఏరా నువ్వు దొంగలా? కాదు బాబు, మరి హెడ్ ఎందుకు ఎక్కావు? ఇంకెప్పుడు ఎక్కను బాబు. సర్లే, ఓ 10 కొబ్బరి బొండాలు దింపు. 10 పంటలు ఎందుకున్నానా? నీ బుర్ర బద్దలు కొట్టడానికి రా. లేకపోతే నేను ఇక్కడ కామెడీ చేస్తున్నాగా, మధ్యలో నీ కామెడీ ఎందుకురా? నువ్వు దింపరా. ఇంకసార్లు దిగు. ఈ అనుకోవడానికి ఏం తక్కువ లేదు. వాడు బయలుపడ్డా వెళ్ళొస్తా బాబు. ఎక్కడికి వెళ్ళేది? చెంబు పగిలిపోద్ది. పట్టపగలు తోట దూరి చెట్టెక్కి 10 కొబ్బరికాయలు కొట్టేసుకుని దొంగతనంగా సంకలో పెట్టుకుని వెళ్ళిపోదామనే. అదేడు బాబు, దొంగతనం అంటారేంటి? మీరేక దింపమన్నారు. ఆహా, మరి నేను దింపమంటేనే దింపావన్నమాట. మరి నేను ఎక్కమంటేనే ఎక్కావు చెట్టు. తప్పు అయిపోయింది బాబు. ఆహా, మరి ఆ తప్పు కోసం ఎట్టుంటది బాబు? అదేంటి తెలుసా? ఎక్కడిడు? అక్కడ చూసామంటరా, ఆడి చేత ఫ్రీగా ఈ చెట్ల కాయలన్నీ దింపించేశాను. దించినందుకు 150 రూపాయలు ఖర్చు అయిందని మీ పెద్దనానికి లెక్క చూపిస్తాం. ఈ 10 కొబ్బరి బొండలు మనం దాగేస్తాం. ఎట్టుందంటో మన కామెడీ. అమ్మ దొంగ నాన్న, ఆడు దొంగ అనుకున్నాను. కాదు, నువ్వు గజ దొంగవి. ఆ, పెద్దయ్య గారు వచ్చారు, తమరు రమ్మన్నారండి. పదరా.